సృష్ట్యాదిగా సర్వ ప్రాణుల్ని మనం గమనించినప్పుడు సమస్యలు ఎక్కడొస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి, ఏమిటి ఆ సమస్యలు అని మనం సృష్ట్యాదిగా ఉన్నటువంటి తెలిసినంత వరకు, ఉన్నంత వరకు సమాచారాన్ని బట్టి, మన పరిసరాల్లో మనం గమనిస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి, విషయం ఏదైనా ఏ జ్ఞానం లేకుండా, ఏ విద్య అనేటువంటిది ఇతరులతో నేర్చుకోకుండా ఉండేటువంటి పశుపక్షి క్రిమి కీటకాలన్నీ కూడా ఏమి అనుసరిస్తున్నాయి, ఎలా వ్యవహరిస్తున్నాయని మనం గమనించినప్పుడు కేవలం మానవ జాతి మాత్రమే విభిన్నంగా వ్యవహరించడము, సర్వ ప్రాణులకు బాధాకరంగా ప్రవర్తించడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ప్రాణుల్లో కేవలం ఆహార విహార నిద్ర మిథున విషయాన్ని మనం గమనించినప్పుడు, ఆహారం ఏదో ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం, విహారం ఏ గ్రిడ్ అంటే ఏ యొక్క చోట అవి జీవనం చేస్తున్నాయో అవి కూడా ప్రకృతి సిద్ధమైనటువంటి నియమాలనే పాటించడం, నిద్ర కూడా ప్రకృతి సిద్ధమైందే, మిథునం కూడా ప్రకృతి సిద్ధమైందే. కానీ కేవలం మానవ జాతుల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించడం మనం గమనించవచ్చు. ఇప్పుడు సనాతన కాలం నుంచి కూడా సృష్ట్యాదిగా కూడా ఈ ఆహారం అనేటువంటిది, ఈ 4 ఆహార విహార నిద్ర మిథునములు 4 కూడా విశేషమైనటువంటి భిన్నత్వంతో మానవ జాతుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. పరిపాలన, ప్రాధాన్యత, విలాసాలు, ప్రత్యేకమైనటువంటి అవాస్తవమైనటువంటి కల్పితమైనటువంటి జీవనానికి మానవ జాతులు అలవాటు పడడం అనేటువంటిది కొంతమంది మాత్రమే. చాలామంది ఈ రకంగా జీవనం చేయటం అనేటువంటిది కూడా జరగడం లేదు. కాబట్టి ఇక్కడ మనం అశ్వమేధ యాగాల పేరుతో ఏమేమి జరిగినవి, ఎన్ని అక్రమాలు జరిగినవి, ఎన్నెన్ని రాజ్యాలు వాటి హద్దులు మారిపోయినాయి అనేటువంటిది గమనిస్తున్నాం. ఈ ప్రస్తుతం కూడా వివాదాలన్నీ కూడా రాజ్యాల మధ్య, కుటుంబాల మధ్య వివాదాలన్నీ ఎక్కువ కూడా ఆస్తి తగాదాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి యుద్ధనీతి ఒక పద్ధతి, ఈ కోర్టులు అనేటువంటివి ఎప్పటి నుంచి వచ్చాయి, అవి ఒకదానికంటే ఒకటి ఎట్లా ఉన్నతమైంది. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ కోర్టు అన్నారు, జిల్లా కోర్టు అన్నారు, హైకోర్టు అన్నారు, సుప్రీంకోర్టు అన్నారు. ఏది సుప్రీం అందాము? ప్రకృతి న్యాయాన్ని సుప్రీం అందామా, లేక ప్రకృతి న్యాయాన్ని సుప్రీం అందామా? ఏది సుప్రీంకోర్టు? ఏ దేశంలో చెప్పేటువంటి సుప్రీం, ఏ దేశాంత సుప్రీం అందాము? వరల్డ్ కోర్టు సుప్రీం అందామా? ఇట్లా ధర్మ సందేహాలు తీర్చాల్సిన అవసరము ఈ ఉన్నతమైనటువంటి వాళ్ళుగా చెప్పుకోబడినటువంటి ఈ పిహెచ్డీలు, ఇంకా నోబెలిస్టులు, ఇలాంటి వాళ్ళు, కాలేజీల్లో ఉండేటువంటి, యూనివర్సిటీల్లో ఉండేటువంటి పెద్దలు, స్వామీజీలు, వీళ్ళ మంచి బాగా సంఖ్యాబలం ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు చెప్పిందే ప్రమాణంగా ఉంటున్నది. కానీ అందులో విమర్శించాల్సినటువంటి విషయం కూడా చాలా అతీతంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ధర్మ సందేహాలు ఈ విధంగా కొనసాగుతూ ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడు యుద్ధనీతే ప్రమాణంగా ఉంది ఏదైనా కూడా. ఇప్పుడు ఓట్లు, ఇది కూడా యుద్ధనీతే, అది కూడా యుద్ధనీతి. ప్రతిదీ యుద్ధనీతిగానే కనిపిస్తుంది తప్ప న్యాయశాస్త్రపరంగా జరిగింది ఏమీ లేదు. ఆ న్యాయశాస్త్రంలో ఉండేవి కూడా ఈ యొక్క గెలుపొందినటువంటి వాళ్ళ ఈ రాజస్వ సంబంధమైనటువంటి వాసనలే కానీ కోర్టు తీర్పులన్నీ కూడా అది సర్వతంత్ర స్వతంత్రమైన తీర్పులు కాదు. కాబట్టి ఈ రక్షణ అనేటువంటిది కూడా ఎవరు రక్షిస్తున్నారు? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది,
ఆర్మీ, సైనిక డిప శాఖలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరిని రక్షిస్తున్నారు? ఆ ధనవంతుల్ని రక్షిస్తున్నారని చెప్పేసి ఎన్నో పరిశోధనలలో మనం గమనిస్తున్నాం. వీరిని ఎంతవరకు చూస్తున్నారు? పశువుల్ని ఎందుకు మేపుకుంటున్నారు? పక్షుల్ని ఎందుకు మేపుకుంటున్నారు? వారి స్వార్థం కోసం, మాంసం కోసం, వాటి యొక్క ఉత్పత్తుల కోసం. అంతేగాని వాటి మీద దయ లేకుంటే ప్రేమ ఏమీ లేదు అనేది మనం గమనించవచ్చు కదా. అదేవిధంగా రాజసం అనేటువంటిది ఇప్పుడు చెప్పేటువంటి మనం విన్నంతలో సత్వరజస్తమో గుణాలు 3 కూడా చౌర్యాలే అని చెప్పేసి యోగులు చెప్పున్నారు. రమణ మహర్షి కూడా ఇదే మాట చెప్పున్నారు. ఇట్లా మహర్షులైనటువంటి వాడు చెప్పింది కూడా ప్రమాణంగా మనం తీసుకోవాలి కదా. వారి అనుభవాలతో ఏ స్వార్థం లేకుండా ఏమీ తీసుకోకుండా ఎవరైతే స్వయంగా తన ధర్మాన్ని వృత్తి ధర్మాన్ని కానీ ఉద్యోగ ధర్మాన్ని కానీ సమాజం కోసం చేస్తుంటారో వారిది ప్రమాణంగా తీసుకోవాల్సి వస్తుంది, ప్రచారం చేయాల్సి వస్తుంది, విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సర్వే చెప్తూ ఉంది. అది ఎలా సాధ్యం అవుతుందా? జరుగుతుందా? వింటారా? విన్నంత వరకు, జరగనంత వరకు, ఇది సాధ్యం కానంత వరకు కలి ప్రభావం అనేటువంటి ఒక పదం అక్కడికి వచ్చి దర్శనమిస్తుంది. ఏమిటి దీనికి ప్రశ్నకు సమాధానం అన్నప్పుడు కలియుగ ధర్మం ఇది, దాన్ని ఎవరు మార్చలేరు, అది మహాప్రకృతి యొక్క నియమం అనేటువంటిది మనం స్పష్టంగా గమనించవచ్చు. దీన్ని ఏ నాస్తికవాదం, హేతువాదం కూడా ఏమని సమాధానం చేయగలదు, చెప్పగలదు? వారెందుకు సంస్కరించలేకపోతున్నారు? ఈ పదాలన్నీ ఉపయోగించింది ఎందుకు? ఎన్నో ఆలోచనలు, దీర్ఘాలోచనలు సనాతన కాలం నుంచి సృష్టి ఆదిగా మహర్షులు, తపస్సులు దర్శించి చెప్పినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. కలి ప్రభావం ఎలా ఉంటుంది, కలిలో ఏ విధంగా గుణాలు పరిణామాలు, పరివర్తనలో ఉంటారు అని ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇక కలి ప్రభావం లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటిది కూడా చెప్పున్నారు. ఆ నియమాల్ని విని వదిలేసినప్పుడు ఇక నా సమస్యకు వీళ్ళు బలి అయిపోవాల్సిన అవసరం ఉంటుంది, జరుగుతూ ఉంది. ఇదే వాస్తవం.